ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను అనే అంశమును గూర్చి తెలుసుకున్నాం. ఈరోజు ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చియే అనే అంశమును గూర్చి మనం తెలుసుకున్నాం. ప్రియులారా, గత పాఠములో మనం చూచినట్లయితే పేతురు గారు యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనాలు, పరిశుద్ధాత్మ అనే వరం వచ్చినప్పుడు వారందరూ కూడా గలిబిలిగా రకరకాలైన ఆలోచనలు చేయుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ అనే శక్తి వచ్చినప్పుడు వారందరూ కూడా అన్య భాషలలో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క కార్యాలను వారు వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క దేవుని యొక్క కార్యాలన్నీ కూడా వివరిస్తూ ఉన్న ఆ యొక్క సందర్భంలో కొందరికి అర్థం కాక రకరకాలుగా గలిబిలిగా రకరకాల ఆలోచనలు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క విషయాలన్నిటిని కూడా పేతురు గారు విని ఆ యొక్క విషయాలన్నిటిని కూడా అర్థం చేసుకొని, ఓ యోదాయ మనుషులారా, ఇశ్రాయేలీయుల ప్రజలారా, అలా కాదు, ప్రవక్తల నోట దేవుడు ఈ విధంగా ప్రవచించారు కదా, ఆ ప్రవచనాల ప్రకారమే పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నారు. పరిశుద్ధాత్మ ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మతో నిండుకొని వారై యేసుక్రీస్తు దేవుడు చేసిన అనేక గొప్ప కార్యాలన్నిటిని వారు వాళ్ళు వివరిస్తూ ఉన్నారు అనేసని చెప్పి, మీరు యేసుక్రీస్తు వారు ఎవరు అనుకుంటున్నారు? ఆయన దేవుని కుమారుడయ్యుండి ఈ లోకమునకు వచ్చారు. మీరు తెలియక ఆయనను సిలువ వేశారు, సిలువకు అప్పగించారు. ఆ యొక్క సిలువకు అప్పగించి ఉన్నారు గనుక ఆయన ఆ విధముగా సిలువలో మరణించడం జరిగినది. ఆ యొక్క పిలాతు అయితే అతనిని విడిపించడానికి ప్రయత్నం చేశారు, కానీ మీరు ఆయనను సిలువ వేశారు. ఆ యొక్క ఇవన్నీ కూడా ప్రవచనాల్లో వ్రాయబడి ఉన్నవి అనేసని అన్ని విషయాలు ప్రవచనాల్లో వ్రాయబడిన దావీదు గారు కానీ ఇంకా అనేక మంది ప్రవక్తలు ప్రవచించిన విషయాలన్నిటిని కూడా వారికి వివరించి చెప్పినప్పుడు, మీరు మీ దేవుని కుమారుడైన క్రీస్తును మీరు సిలువ వేశారు, యేసును మీరు సిలువ వేశారు అనేసని వారికి వివరించినప్పుడు, అప్పుడు వారు అంటూ ఉంటున్నారు, అయ్యో మేము తెలియక మేము అలా చేశాము. మేము దేవుని కుమారుని మేము సిలువకు అప్పగించామా? దేవుని కుమారుని మేము సిలువకు అప్పగించామా? మా పాపములకు శిక్షణ, ఇక మా పాపములకు క్షమాపణ లేదా? మేము ఎవరెవరినో ఏ పాపాలు కాదు, చాలా ఘోరమైన పాపం చేశాము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారినే మేము సిలువకు అప్పగించి చంపించాము. అంత ఘోరమైన పాపం చేశాము. మా పాపమునకు క్షమాపణ లేదా? మా పాపములకు క్షమాపణ లేదా అని పేతురును అపోస్తులను వారు పశ్చాత్తాప హృదయులై వారిని అడుగుతూ ఉంటున్నారు. అప్పుడు పేతురు ఏమంటున్నారంటే, మీరు మారు మనసు పొందుడి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీ నోటితో ఒప్పుకొనండి. మీరు ఎందుకు ఆయన సిలువేశారు? ఆయన దేవుని కుమారుడు కాదని మీరు సిలువకు అప్పగించారు. కానీ మీరిప్పుడు చేయవలసింది ఏంటంటే, ఆయనే దేవుని కుమారుడని మీ నోటితో ఒప్పుకోండి. ఇప్పుడు వరకు మీరు తెలిసి తెలియక దేవుని విషయంలో కానీ వ్యక్తిగతంగా కానీ తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే అన్నిటికీ పశ్చాత్తాపపడండి. ఆ సకల దుష్టత్వాన్ని మొత్తాన్ని మీరు విడిచిపెట్టండి. విడిచిపెట్టేసి అట్టి యేసుక్రీస్తు వారి యొక్క నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క నామములో మీరు బాప్తిసము పొందుడి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని పంపించారు. ఆ కుమారుడు తన రక్తాన్ని చిందించాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు వచ్చారు కదా, పరిశుద్ధాత్మను గురించి మీకు వివరించాను కదా, ఆ పరిశుద్ధాత్ముడు మనకు సహాయముగా ఉంటున్నారు. కనుక ఈ ముగ్గురు నామములో మీరు బాప్తిసము పొందుడి. అప్పుడు మీ క్రీస్తులోనికి మీరు చేర్చబడతారు. క్రీస్తు యొక్క రాజ్యములోనికి, ఆయన సంఘములోనికి అనగా ఆయన శరీరములోకి మీరు చేర్చబడతారు. అప్పుడు మీరు దేవుని బిడ్డలై ఉంటారు. మీరు ఇంతకుముందు చేసిన వాటిని మీరు మర్చిపోండి. మీరు ఇప్పుడు దేవుని బిడ్డలై ఉంటారు. ఎలాగన చేస్తే
మీకు క్షమాపణ ఉన్నది. మీకు రక్షణ మార్గం ఉన్నది అనేసని పేతురు గారు వివరించి చెప్పినప్పుడు, ఆ దినమున ఇంచుమించు 3000 మంది క్రీస్తులోనికి చేర్చబడ్డారు. ఆ విషయాలు గత పాఠంలో చెప్పుకున్నాం. వారందరూ కూడా రక్షింపబడిన ఆ రోజు ఇంచుమించు సుమారుగా 3000 మంది క్రీస్తులోనికి చేర్చబడ్డారు. ఇంకను అనేక మంది రక్షింపబడుతూనే ఉన్నారు. వారందరూ కూడా వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వారందరూ కూడా చక్కగా ప్రతిరోజు ఏం చేస్తున్నారంటే, వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వీరందరూ కూడా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ రొట్టె విరవటం అంటే వీరందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటున్నారు. వీరందరూ కలిసి ఒకే కుటుంబం. ఒక కుటుంబంలో ఎలాగా చక్కగా భోజనము సిద్ధం చేసుకొని అందరూ కలిసి కుటుంబం అంతా కలిసి ఎలాగ తింటారో, అలాగా వీరందరూ కూడా 3000 మంది ఇంకను అనేక మంది రక్షింపబడుతూ ఉన్నారు. వీరందరూ కూడా ఒకే కుటుంబముగా పనులు చేసుకొనుచు, భోజనమును సిద్ధపరుచుకుంటూ, భోజనము చేసుకుంటూ, వీరందరికి గూడా ప్రతిరోజు దేవాలయములో కూడుకొనుచు, అలాగే ప్రతిరోజు గూడా ఇంటింటా కూడుకొనుచు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నారు. వీరందరూ గూడా అందరికీ భోజనములు కావాలి కదా! అందుకని అందరూ కలిసి వారి యొక్క స్థిర ఆస్తులన్నిటిని గూడా అమ్మివేసి, ఎవరికున్న కొలది ఎవరికి ఉన్న ధనము కొలది వారందరూ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్టు, లేని వాళ్ళు తక్కువ ఉన్నవాళ్ళు తక్కువ ఉన్నట్టు, ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ ఎవరికి ఎంతుంటే అంత ఆస్తులుంటే వాటన్నిటిని గూడా అమ్మేసి, ఆ ధనమంతా తీసుకొచ్చి అపోస్తలులకి అప్పగిస్తున్నారు. అపోస్తలులకు అప్పగించి వారి యొక్క క్రమము చొప్పున అందరూ కలిసి రక్షింపబడుతున్న వారందరూ కూడా వారి యొక్క ఆర్థిక వనరులన్నీ తీసుకొని వస్తున్నారు. వీరందరూ కలిసి ఒకే కుటుంబంగా ప్రతి ఇంటింటా గూడా వారందరూ గూడా కూర్చొంచు, వీరందరూ భోజనం సిద్ధపరుచుకొనుచు, ఇంట భోజనం చేసుకుంటూ, దేవుని యొక్క సువార్తను ప్రకటించుకొనుచు, అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించుకొనుచు, రక్షింపబడుతున్న వారందరిని గూడా వారితో కలుపుకొనుచు, ఈ విధముగా వారు ఏకముగా కూడుకొని దేవుని స్తుతిస్తూ, ఈ విధంగా అనేక మందిని రక్షిస్తూ ఉన్నారు. అంతేకాదు వీరు దేవాలయములో కూడా వీరందరూ కూడా కూడుకొనుచు ఉన్నారు. ప్రతి ఆదివారము కూడా దేవాలయములో కూడా వారు కూడుకొనుస్తూ దేవునిని ఆరాధిస్తూ ఇదంతా కూడా ఒక పెద్ద సమూహముగా వారు ఇంటింటా కూడుకొని దేవుని స్తుతిస్తున్నారు. అనేక మందికి రక్షణ వాక్యాన్ని వివరిస్తున్నారు. అనేక మంది రక్షింపబడుతూ ఉన్నారు. అందరూ వీరితో కలిసిపోతూ ఉన్నారు. వీరందరూ కూడా ప్రతి ఆదివారమున దేవుని యొక్క మందిరమునకొచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈ విధముగా యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉన్నది. ఆ విధముగా చెందుతూ ఉన్న సమయములో ఒకసారి ఏమైంది, 3వ అధ్యాయం అపోస్తల కార్యములు 3వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే, పగలు 3 గంటల సమయం 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోవుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుకొనుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగార దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయములో ప్రవేశించబోయినప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, పేతురును యోహానును వానిని తేరి చూచి, మా తట్టు చూడుమనిరి. వాడు వాని యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తి, వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను.
వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలను చూచి దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షమడుగుకొనుటకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. ఇక్కడ ఏం జరిగిందంటే పేతురు యోహానులు ఎప్పటిలాగే ఆ యొక్క శృంగారం అనబడిన దేవాలయములకు వాళ్ళు ఎక్కి వెళుచూ ఉండగా పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్న ఒక మనుషుడు, ఆ మనుషుడిని ప్రతిరోజు కొందరు తీసుకొని వచ్చి అతనిని అక్కడ దేవాలయం దగ్గర కూర్చుండబెడతాడు. వాడు అక్కడ భిక్షం అడుగుకొనుచూ ఉంటాడనమాట. పేతురు యోహానులు ఆ యొక్క మందిరమునకు వెళ్ళుచూ ఉండగా పక్కనే ఉన్న అతను ఏం చేస్తానంటే పేతురు యోహానులను కూడా భిక్షం అడుగుతాడు. అడిగినప్పుడు వారు అతని వైపు చూశారు. తేరు చూసి వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మీకు మా యొద్ద వెండి బంగారములు ఏమీ కూడా మాకు లేవు కానీ మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నామని చెప్పి అతనికి ఏం చేశారంటే అతనికి యేసుక్రీస్తు అతను వెంటనే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. అప్పుడు పేతురు యోహానులు ఏం చేశారంటే, మా దగ్గర వెండి బంగారాలు ధనాలు ఇవన్నీ ఏమి లేవు కానీ మాకేదైతే కలిగి ఉన్నదో అది నీకు ఇచ్చుచున్నాము. మీరు యేసుక్రీస్తు నామమున నీకు స్వస్థతనిచ్చుతున్నావు, నీ లేచి నడువుమని తన కుడి చేయి పట్టుకొని లేపినప్పుడు వాడు వెంటనే లేచి వారి యొక్క కాళ్ళలో శీల మండములన్నీ కూడా బలము పొందుకొని అతను తిరిగి లేచి నడుచుచు గంతులు వేయుచు వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడున్న చూసిన వారందరూ కూడా వీడు రోజు భిక్షం అడుక్కునేవాడు కదా, వీడు ఇలా గంతులు వేసుకుంటూ వెళుతున్నాడని చూసి విస్మయం పొందారు. వాడు పేతురుని యోహానును పట్టుకొని ఉండగా వెళుతూ వారందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు వీడేం చేశాడంటే ఆ యొక్క పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను మండపము వద్ద ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను. అయితే వారందరూ కూడా పేతురు యోహానుల దగ్గరకు వచ్చారు. వారందరూ వచ్చినప్పుడు ఆ పేతురు వారిని చూసి ఇట్లా అంటున్నారు. ఏమంటున్నారు? ఇశ్రాయేలీయులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను బలము చేతనైనను నడువును వీనికి బలమిచ్చున్నట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? పేతురు అంటున్నారు, మీరెందుకు మా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు? మేమేందో వీడికి ఏదో చేసినట్టు మా వైపు మీరెందుకు చూస్తున్నారు? మా సొంత శక్తి చేత కానీ మా సొంత బలము చేత కానీ నేను వీడికి స్వస్థత కలుగు చేయలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుట నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతుకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎందుకు మీరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటున్నారు? మా సొంత శక్తి బలము చేత మేమేమి అతనికి స్వస్థత కలుగు చేయలేదు కదా. మన పితరుల దేవుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుని యొక్క సేవకుడైన యేసు ఉన్నాడే, మీరు సిలువకు అప్పగించిన యేసు ఉన్నాడే, ఆ యేసుని దేవుడు మహిమపరిచాడు. మీరైతే ఆయనను సిలువకు అప్పగించారు. పిలాతు అతన్ని విడుదల చేయటానికి ప్రయత్నించినా సరే మీరు ఒప్పుకోలేదు. మీరు ఆయన సిలువకే అప్పగించారు. సిలువ వేయమని కేకలు వేసి మరి ఆయన సిలువకు అప్పగించారు. పిలాతు విడిపించడానికి చూచినా సరే మీరు ఒప్పుకొనక మీరు ఆయనను సిలువకు అప్పగించారు. కానీ దేవుడు పితరుల దేవుడు, మన పితరుల దేవుడైతే ఆ యేసును, తన సేవకుడైన యేసును
ఆయన తిరిగి లేచి ఆయన మహిమపరిచి ఉన్నాడు గనుక మీరు ఆయనను అప్పగించితిరి. మీరు అప్పగించారు. కానీ దేవుడు ఆయనను తిరిగి లేపాడు. తిరిగి లేచిన ఆయన నామమును బట్టే ఈ కార్యం జరిగినది. అంతేగాని మా సొంత శక్తి చేత మేము ఇతనికి స్వస్థత చేయలేదు. మీరు ఏ యేసునైతే సిలువకు అప్పగించారో ఆ యేసుని దేవుడు మన పితరుల దేవుడు లేపాడు. ఆ యేసు నామమున మాత్రమే ఇతనికి స్వస్థత కలిగినది అనేసని పేతురు గారు వారికి వివరించి చెప్పారు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులో నుండి లేపినందుకు మేము సాక్షులము. మీరు జీవాధిపతిని మీరు అప్పగించారు. సిలువకు అప్పగించారు. కానీ దేవుడు లేపాడు. దేవుడు లేపాడు అనటానికి మేమందరము సాక్షులమున్నాం. ఒకవేళ మీకు తెలియదేమో. మీరు అప్పగించటమే మీకు తెలుసు. కానీ ఆయన తిరిగి లేసిన విషయానికి మేమందరము సాక్షులమే. ఆయన నామమునే ఇతనికి స్వస్థత కలిగినది అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని స్వస్థపరిచెను. ఈయన బలపరిచెను. ఆయన నామమే ఇతనికి స్వస్థత కలిగింది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలిగినది. మీరందరూ చూస్తూ ఉన్నారు కదా! మీరందరూ చూచుచున్న పుట్టినది మొదలుకొని కృంటివాడైన వీడు వెంటనే లేచి గంతులు వేయిస్తూ పరిగెత్తుచూ ఉన్నాడు కదా! మీరందరూ చూచి ఉన్నారు కదా! ఈ కార్యమంతా కూడా ఎవరి నామమున కలిగినది? ఆయన నామము యందు విశ్వాసమే వీనికి ఇంత పూర్ణ స్వస్థత కలిగినది. ఆయన తిరిగి లెగవటం ఖచ్చితము. దానికి మేమందరం సాక్షులము. ఆ నామమే వీడికి స్వస్థత కూడా కలిగినది అనేసని పేతురు గారు వివరించారు. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. సరే, అయిపోయిందేదో అయిపోయింది. మీరు ఆయన సిలువకు అప్పగించారు. మీరు గాని మీ యొక్క అధికారులు గాని మీరందరూ నిజముగా ఆయన దేవుని కుమారుడని తెలిస్తే అప్పగించేవాళ్ళు కాదేమో. మీరు తెలియకయే మీరు మీ అధికారులు కూడా ఆయనను అలా చేశారు. కానీ ఆయన ఖచ్చితంగా దేవుని కుమారుడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎన్నో చేశాడు. ఆయనను మీరు చంపారు. ఆయన తిరిగి లేచాడు. దానికి మేమందరము సాక్షులము. ఆయన నామాని ఇతనికి పూర్తి స్వస్థత కలిగినది. ఇది మీరు కన్నులారా చూచుచున్నారు. కానీ మీరు తెలియకయే ఆ పని చేశారు గనక ఆ విషయము నాకు తెలియను. మీరు తెలియకే ఆ పని చేశారని నాకు అర్థమవుతుంది. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడుననే సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రచురపరిచిన విషయము ఎలాగూ నెరవేర్చబడెను. మీరు చేసింది నిజమే, కానీ మీరు తెలియకే చేశారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని ఆ యేసు క్రీస్తు వారు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రచురపరిచాడు. ఇదంతా కూడా ప్రవచనాల్లో ఉంది. ఆయన వస్తాడని, మీరందరూ కూడా ఈ విధంగా సిలువ వేస్తారని ప్రవచనాల్లో వ్రాయబడిన విషయమే జరిగినది. సరే, మీరేదో చేశారు, అయిపోయింది. ప్రవచనాల్లో రాయబడిన సంఘటనే అక్కడ జరిగినది. ప్రభువు సముఖమున నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు ముందు పొంది తిరుగుడి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు అలా చేశారు. ఇవన్నీ ప్రవచనాల్లోనే వ్రాయబడినది. అయిపోయిందేదో అయిపోయింది. ఇక మీరు చేయవలసినది ఏంటి అంటే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీరు మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తమై మీరు చేయవలసినది ఏమిటి అంటే, మీరు చాలా ఘోర పాపం చేశారు. తెలియకయే మీరు చేశారు. కానీ మీరు అదంతా విడిపించుకోవాలంటే మీరేం చేయాలంటే, యేసైతే దేవుని కుమారుడు కాదని మీరు సిలువకు అప్పగించారో ఆ యేసు దేవుని కుమారుడని మీ నోటితో ఒప్పుకోవాలి. ఆయనే ప్రవచనాలలో వ్రాయబడిన రీతిగా
ఆయన వచ్చాడు. అనేక మంది ప్రవక్తల నోట ద్వారా ప్రకటింపబడిన విధముగానే ఆయన వచ్చాడు. మేము తెలియకే ఆయనను సిలువకు అప్పగించాము అనేసని మీరు మారు మనసు పొంది మీ పాపములు యేసుక్రీస్తు వారి నిమిత్తమై చేసిన పాపములు కావచ్చు, మీరు మీరు వ్యక్తిగతంగా మీరు సొంతగా ఏమైనా తెలిసో తెలియక చేసిన పాపములు కావచ్చు, అవన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని మీరు ఆ పాపములన్నిటిని కూడా మీరు విడిచిపెట్టి మీ పాపములన్నీ కూడా దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయము కలిగిన వారై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి దేవుణ్ణి అడిగిన ఎడల దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు క్షమించబడి అట్టి యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీరు బాప్తిసము పొందితే, ఎందుకంటే ఆయన వచ్చారు సకల మానవాళ్ళు పాపముతో నిండిపోయి ఉన్నారు. అసలు ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకమునకు? సకల మానవాళ్ళు పాపముతో నిండిపోయి ఉన్నారు గనక ఆ పాపములోనే ఉండి అలాగే మరణించినట్లయితే పాపమునకు తగిన శిక్ష ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అనుభవించాలి గనక పాపము వలన వారు ఏది చేసినా సరే వారి యొక్క ప్రతి ఒక్క క్రియలకు తగిన ప్రతిఫలాన్ని, మంచి చేస్తే మంచి ఫలాన్ని అనుభవిస్తారు, చెడు చేస్తే చెడుకు తగిన శిక్షను కూడా అనుభవించాల్సిందే. ఫలితం అనేది లేకుండా లేదు. అయితే సకల మానవాళ్ళు పాపంతో నుండి ఉండి మరణించినట్లయితే దానికి తగిన ఫలితము, దానికి తగిన శిక్ష నిత్య నరకమే. కనుక వీరందరూ కూడా అలానే చనిపోయే నిత్య నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టము లేక, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకమునకు పంపించి సకల మానవాళ్ళు చేసిన పాపములు, ఆ పాపములకు తగిన ఫలితము, తగిన శిక్ష ఆ యేసుక్రీస్తు వారి మీద వేసుకొని మనందరం అనుభవించవలసిన శిక్షను ఆయన శరీరం మీద వేసుకొని ఆయన శరీరం అంతయు కూడా నలగగొట్టబడి ఆయన రక్తం అంతయు కూడా ఆఖరి బొట్టు వరకు కార్చి ఆ పాపమునకు తగిన ప్రతిఫలాన్ని పూర్తిగా ఆయన అనుభవించి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడుగా ఆయన తిరిగి లేచాడు. పాపములన్నిటిని తీసుకొని వెళ్ళిపోయాడు, భరించేశాడు కదా, శిక్ష పూర్తయిపోయింది. ఆయన ఇక పరిశుద్ధుడుగా ఆయన తిరిగి లేచాడు. ఎవరైతే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారని మనందరి పాపముల నిమిత్తమై ఆయన శరీరమందు ఆయన భరించి అనుభవించి ఆ శిక్షను పూర్తిగా భరించేసి తీసివేశాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆ విధముగా విశ్వాసం ఉంచి మీ యొక్క పాపములన్నిటిని కూడా ఒప్పుకొని వాటినన్నిటిని విడిచిపెట్టి అట్టి యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీరు బాప్తీసం తీసుకోవాలి. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారని, ఆయనే దేవుని కుమారుడని, మనందరి పాపములు ఆయన భరించాడని ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆ తర్వాత ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంది ఆయన యొక్క రక్తములో పాపములు కడుగుకుంటారో, ఎవరైతే క్రీస్తు యొక్క రక్తములో పాపములు కడుక్కొని బాప్తీసము పొందుతారో వారందరికీ పరిశుద్ధాత్మ అనే వరము వచ్చి వారికి రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ అనే వరం వారిలో ఉండి ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండి నీతి మార్గములో, మంచి మార్గములో నడిపించుకుంటూ ఉంటారు. అందు నిమిత్తమే మన కోసం తన కుమారుని పంపించిన తండ్రి యొక్క నామములోను, మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన క్రీస్తు యొక్క నామములోను, ఆ తరువాత రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని నీతి మార్గములో నడిపించుతున్న పరిశుద్ధాత్ముని యొక్క నామములోను మనం తండ్రి కుమార పరిశుద్ధాత్ముని యొక్క నామములో బాప్తీసం పొందుకునేటట్లయితే మనం క్రీస్తు యొక్క రక్త సంబంధీకులం అవుతాం. క్రీస్తు పరలోక సంబంధి, క్రీస్తు పరలోక నివాసి ఉన్నాడు కనుక, ఆయన పరలోక నివాసి కనుక ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఎందరైతే ఈ విధముగా రక్షింపబడతారో వారినందరిని కూడా తీసుకొని వెళ్ళి ఆయనతో పాటు పరలోక రాజ్యములో ఆయనతో పాటు ఉంచుకొనటానికి, ఆయన తీసుకొని వెళ్ళటానికి ఆయన రెండవసారి ఆయన రానై ఉన్నాడు. ఆయన వచ్చేంత వరకు కూడా ప్రస్తుతానికి ఆయన ఎక్కడున్నారంటే ఆయన పరలోక నివాసిగానే ఉన్నారు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఎలాగ రక్షింపబడిన వారిని అందరినీ ఆయన తీసుకొని వెళ్ళి ఆయనతో పాటు
ఆయన దగ్గర ఉంచుతాడు. అట్టి పరలోక రాజ్యములో మనతో ఉంచుతాడు అనే విషయాలన్నిటిని కూడా పేతురు గారు వారికి వివరించినప్పుడు, మీరందరూ కూడా బాప్తిస్మము పొంది మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుడి అనేసని పేతురు గారు వివరించి చెప్పాడు. అన్నిటికీ కుదురుపాటు కాలము వచ్చును, దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి నుండుట ఆవశ్యకము. అట్లాగే ఇవన్నీ ఇలా జరుగునని దేవుడు అనేక మంది ప్రవక్తల నోట ప్రవచించారు. ప్రవచించిన విధముగానే జరిగినది. మీరందరూ కూడా రక్షింపబడినట్లయితే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో పాటు మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తారు. ఇది ప్రవక్త ఈ ఈ సంఘటన అంతా కూడా ఏ సంఘటన? యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయన సకల మానవాళి కోసం బలి అయిపోతారు, ఆయన తిరిగి లేస్తారు, ఆయన రక్తములో కడగబడిన వారందరూ కూడా ఆయనకు రక్త సంబంధీకులు అవుతారు. ఆయన రక్త సంబంధీకులైన వారందరిని కూడా రెండవసారి వచ్చి ఆయన తీసుకుని వెళతారు అనే విషయాలన్నిటిని కూడా అనేక మంది ప్రవక్తల నోట ద్వారా దేవుడు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మోషే గారు కూడా చెప్తూ ఉంటున్నారు. ఏమంటున్నారు? మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. మోషే గారు కూడా చెప్తూ ఉంటున్నారు. మోషే గారు ఇశ్రాయేలీలందరికీ నాయకుడైండి నడిపించారు కదా. ఆ మోషే గారు కూడా అంటున్నారు, నేను ఇశ్రాయేలీని నడిపించిన నాయకుడును, కానీ ఈసారి వచ్చే నాయకుడు సకల మానవాళ్ళని నీతిమంతులందరినీ నడిపించే గొప్ప నాయకుడు, నా వంటి ఒక ప్రవక్త, నా వంటి ఒక నాయకుడు, నా వంటి ఒక ప్రవక్త వస్తాడు, మీ సహోదరుల నుండి మీకు పుట్టించును. ఆయన మాట మీరందరూ కూడా అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఆ ప్రవక్త అంటే ఎవరైనా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి మాట గనక వినకపోతే వారందరూ కూడా సర్వనాశనమవుతారు. ఆయన ఏమని చెప్తూ ఉంటున్నారు? సకల మానవాళ్ళందరూ కూడా సకల దుష్టత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది నా నామమున మీరు బాప్తిసము తీసుకొని నా రక్తములో మీ పాపములు కడుగుకొని మీరు పరిశుద్ధులుగా ఉండండి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి అనేసని ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన మాట మనం వినాలి. అందుకనే ఇక్కడ ఏమని చూస్తున్నామంటే 24లో, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ కూడా ఈ దినమున గూర్చి ప్రకటించిరి. సమూయేలు మొదలుకొని ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవక్తలందరూ కూడా ఈ దినాన్ని గూర్చే ప్రవచించారు. ఏ దినాన్ని గూర్చి? యేసుక్రీస్తు వారు మరణ పునరుద్ధానమును గూర్చి, అలాగే సకల మానవాళ్ళు కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామములో బాప్తిసము పొందుటను గూర్చియు, ఈ దినాన్ని గూర్చి సకల మానవాళ్ళందరూ కూడా ఇక్కడ 2వ అధ్యాయంలో ఏం జరిగింది? ఇంచుమించుగా సుమారు 3,000 మంది రక్షింపబడి క్రీస్తులోనికి చేర్చబడ్డారు కదా. ఈ దినమును గూర్చియే సకల సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ కూడా ఈ విధముగా అందరూ రక్షింపబడవాలేనని ఈ ధర్మను గూర్చి వాళ్ళు ప్రవచించారు. యేసుక్రీస్తు వారి జన్మ మరణ పునరుద్ధానాన్ని గూర్చి ప్రవచించారు. ఆయన మరణం తిరిగి పునరుద్ధానం తర్వాత జరగవలసిన కార్యం ఏమైనా ఉందా అంటే, సకల మానవాళ్ళు రక్షింపబడి బాప్తీసం తీసుకొని రక్షింపబడి క్రీస్తులోనికి చేర్చటం. ఆయన వచ్చిందే అందరు మానవాళ్ళు సకల పాపములు విడిచిపెట్టుకొని క్రీస్తు రక్తంలో కడగబడి వీరందరూ కూడా క్రీస్తులోనికి చేర్చబడటం కోసమే క్రీస్తు వచ్చారు. ఆయన వచ్చిన పని జరిగింది. వీరందరూ కూడా సుమారుగా 3,000 మంది మొట్టమొదట రక్షింపబడ్డారు. ఇంకా తర్వాత రక్షింపబడుతూనే ఉన్నారు. ఈ సకల మానవాళ్ళందరూ కూడా ఈ దినమును గూర్చే ప్రవచించారు. సకల ప్రవక్తలందరూ కూడా
సకల ప్రవక్తలందరూ కూడా ఈ దినమును గూర్చే ప్రవచించారు. మరి ఆ ప్రవచించిన ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలలో నీవు కూడా చేర్చబడ్డావా లేదా నీవు చూసుకోవాలి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో మీ సంతానమందు భూలోకము వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడునని చెప్పిన మీ పితరులతో చేసిన మీ నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఇంకేమంటున్నారంటే సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవక్తల ప్రవచనాలన్నిట్లో అందరూ కూడా ఈ దినాన్ని గూర్చి ప్రవచించారు. అంతేకాదు అబ్రహామును దేవుడు ఆశీర్వదించేమన్నాడు. భూమి యొక్క సమస్త వంశములన్నీ కూడా నీ వలన ఆశీర్వదింపబడిన అబ్రహాముతో ప్ర ప్ర ఆ, ప్రవచించారు కదా. అబ్రహాముతో వాగ్దానం చేశాడు కదా దేవుడు. నీ వంశములన్నీ కూడా భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ వలన ఆశీర్వదింపబడని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు కదా. ఆ వాగ్దానానికి మీరు వారసులై ఉన్నారు. ఎట్లనగా అబ్రహాము సంతానములో నుంచే దావీదు వచ్చాడు. దావీదు సంతానములో నుంచే యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు రక్తము చిందించుట ద్వారానే ఆయన రక్తములో కడగబడిన వారందరము కూడా దేవుని యొక్క వారసులమై ఉన్నాము. అంటే అబ్రహాము వంశంలో నుంచి వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క రక్త సంబంధీకులం మనము. అంటే ఆయన రక్తంలో పాపములు కడుగుకొని రక్షింపబడిన మనమందరము యేసుక్రీస్తు వారి యొక్క రక్త సంబంధీకులం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు, అంటే ఇంకా మధ్యలో వంశాలు ఉన్నాయి. దావీదు దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి యొక్క రక్త సంబంధీకులం మనమందరం. ఈ విధముగా అబ్రహాము దగ్గర చేసిన వాగ్దానాన్ని క్రీస్తు ద్వారా మనలను రక్షించుకొని క్రీస్తు ద్వారా మనలను దేవునికి వారసులం చేశాడు. క్రీస్తు ద్వారా మనల్ని అందరినీ ఎవరికి వారసులమయ్యా? మనము దేవునికి వారసులమైనట్లుగా మనలను చేసి ఉన్నాడు. అంటే క్రీస్తు ద్వారా మనం దేవునికి వారసులమై ఉన్నాం. ఈ విధముగా ప్రవచనాల్లో వ్రాయబడిన విధముగానే ఇలా జరిగింది గనుకన మీరు ఏదో తెలుసో తెలియక మీరు చేశారు గనక మీరు మారు మనసు పొందండి. దేవుని యొక్క వారసులుగా మీరు కూడా ముద్ర వేయబడండి అనేసని పేతురు గారు వారందరికి కూడా వివరించుతూ ఉన్నారు. వారికే కాదు, నేడు మనకు కూడా వివరించుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుటకును మిమ్మును ఆశీర్వదించుటకును ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. మనల్నందరినీ ఆశీర్వదించి క్రీస్తులో నుంచి దేవునికి వారసులను చేసి మనల్ని ఇంత సమృద్ధైన దేవుని కుమారులమండి. మనము దేవుని కుమారులము, కుమార్తెలమండి. అది ఎలాంటిగా హక్కు పొందుకున్నామంటే క్రీస్తు ద్వారానే మనం అలాంటి హక్కును పొందుకున్నామండి. ఇంత గొప్ప త్యాగం, ఇంత గొప్ప వాగ్దానములో చేర్చబడిన వారమై మనం రక్షింపబడిన వారమై ఉన్నామండి. ఇంత ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఇలాంటి ధన్యతను దేవుడు మనకిచ్చాడు. మరి ఈ విధముగా రక్షింపబడినట్లయితే ఎంతో ధన్యులు. ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే, ఇంకా ఎవరైనా క్రీస్తుతోటి వారసులు కాకపోయినట్లయితే వారందరూ కూడా వారి యొక్క సకల దుష్టత్వాన్ని విడిచిపెట్టి, సకల పాపములను విడిచిపెట్టి మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని ఆయన ద్వారానే మాకు రక్షణ ఉందని తెలుసుకొని ఆయన ద్వారానే మనం దేవునికి వారసులై మీరందరూ కూడా దేవునికి వారసులై ఉండినట్లుగా మీరందరూ కూడా మారు మనసు పొంది యేసుక్రీస్తు వారి యొక్క నామముల బాప్తీసము పొందుకొని క్రీస్తు యొక్క రక్త సంబంధీకులుగా మీరందరూ కూడా ముద్ర వేయబడవలసినదిగా ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కూడా మనం చేస్తూ ఉంటున్నానండి. ఇది ఎంతో ధన్యతనండి. ఈ భూలోకములో విలువైనది ఏదైనా ఉన్నది అంటే, అతి శ్రేష్టమైనది ఏదైనా ఉన్నది అంటే అది క్రీస్తు నామమే. క్రీస్తులో రక్షింపబడిన వారు మాత్రమే.
అతి శ్రేష్టమైన వారు ఎవరైనా ఉన్నారు అంటే భూలోకము ఈ సృష్టి అంతా కూడా ప్రకృతి సంబంధమైనది. రక్షింపబడిన మనమందరమైతే ఆత్మ సంబంధమైన వారము. యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన వారు. ఆయన భూలోక సంబంధమైన రాజు కాదు. భూలోక సంబంధమైన వాడు కాదు. ప్రకృతి సంబంధమైన వారు కాదు. ఆయన ఆత్మ సంబంధి. మనం రక్షింపబడినట్లయితే మనం కూడా క్రీస్తుతోటి మనం కూడా ఆత్మ సంబంధీకులముగానే ఉంటాం. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనల్నందరిని ఆయనతో పాటు తీసుకొని అట్టి పరలోక రాజ్యములో ఆయన చేర్చుకుంటారు. ఇలాంటి గొప్ప ధన్యత బ్రతికి ఉన్నప్పుడే, మనలో ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే మనం పొందుకోగలుగుతాం. చనిపోయిన తర్వాత మనకి ఇలాంటి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని క్రీస్తుతోటి వారసులముగా అయ్యే అవకాశం ఉండదు. దేవుడు ఇంకా మనకు ఆయుష్ని, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనకింకనూ రక్షింపబడే సమయాన్ని ఇచ్చాడు గనుక, సమయం ఉండంగానే సద్వినియోగం చేసుకొని, యేసుక్రీస్తు వారి యొక్క రక్త సంబంధీకులుగా ప్రతి ఒక్కరు కూడా ఉండవలసినదిగా ప్రభువు పేరట ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తున్నాను. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇలాగ జరగాలని అనేక మంది ఆదికాలం సృష్టి ఆరంభము నుంచే అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించుకుంటూ వచ్చి చివరికి యేసుక్రీస్తు వారి ప్రవచనాల ప్రకారమే ఆయన వచ్చారు. తర్వాత మనం రక్షింపబడటం కూడా ప్రవచనాలలో భాగమై ఉన్నాం. ఆ ఆది కాలంలో నుంచి ఉన్న ప్రవచనాలలో రక్షింపబడిన వారందరూ ప్రవచనాలలో భాగమై ఉన్నారు. మరి ఒకవేళ అలాంటి ప్రవచనాల్లో భాగముగా ఎవరైనా లేని ఎడల మీరందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామములో బాప్తీసం తీసుకొని క్రీస్తు యొక్క రక్త సంబంధీకులుగా ముద్ర వేయబడి క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా ఉండవలసినదిగా. క్రీస్తు యొక్క శరీరం అంటే ఆయన యొక్క సంఘము. క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు సంఘమే క్రీస్తు శరీరము. క్రీస్తు సంఘమే క్రీస్తు శరీరము. క్రీస్తు యొక్క సంఘములో మాత్రమే ప్రతి ఒక్కరు కూడా చేరి క్రీస్తుతోటి వారసులుగా ప్రతి ఒక్కరు కూడా ముద్ర వేయబడవలసినగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క కామెంట్లను తెలియజేయవలసినదిగా ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనం.